నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో మెగా డిఎస్సి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. డిఎస్సి నియామకాల అవకతవకలు జరగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరులో భారీ నిరసన చేపట్టారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ ధర్నాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. గుంటూరులో యువత భవిష్యత్తుకు కొత్త దారులు తెరుస్తూ అమరావతి సెంటర్ ఫర్ ఏఐ ఎక్సలెన్స్ ఘనంగా ప్రారంభమైంది. స్పేస్ సైంటిస్ట్ చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై ఏఐ సెంటర్ను ప్రారంభించారు. డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు 3 నెలల పాటు ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ ఈ కేంద్రం అందిస్తుంది. శిక్షణ అనంతరం క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనుంది. గుంటూరులో మాస్టర్ ప్లాన్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రహదారి విస్తరణ పేరుతో తమ కట్టడాలను కూల్చివేస్తున్నారని, అధికారులు బెదిరిస్తున్నారని బృందావన్ గార్డెన్స్ ప్రధాన రోడ్లోని స్థల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 80 అడుగుల వెడల్పు గల రహదారి ఉన్నప్పటికీ మరింత విస్తరణ పేరుతో తమ ఆస్తులకు నష్టం కలిగించొద్దని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు తమ సమస్యలను వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం సెంటర్ వద్ద ఓ వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ ఘాతకంలో చెలరేగిన మంటలు దుకాణంలో 2 అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పివేశారు. అప్పటికే దుకాణంలో వస్త్రాలు దగ్ధమయ్యాయి. నర్సరావుపేట అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సవాల్ విసిరారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో ప్రజల సమక్షంలో అభివృద్ధి అంశాలపై చర్చిద్దామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలకు నిజాలు తెలియజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున నిర్వహించే స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణ వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులు గోవింద నామస్మరణ ధ్వనులతో హరి కీర్తన భజనలతో స్తోత్రాద్రి మార్మోగిపోయింది. ఆలయ అధికారులు, శ్రీ కాద్రి నరసింహస్వామి సేవా సమితి సభ్యులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు శ్రీవారి ప్రసాదం మజ్జిగ అందజేశారు. విశాఖ జిల్లా గాజువాక 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం రైల్వే ట్రాక్ సమీపంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు వెంటనే తాగునీటి కలెక్షన్ పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కిరెడ్డిపాలెం రైల్వే ట్రాక్ సమీపంలో సుమారు 150 కుటుంబాలు గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు అన్ని నీటి కనెక్షన్లు తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశానికి కీలక అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ, ట్రాన్స్కో శాఖల అధికారులతో శుక్రవారం కేంద్ర మంత్రి పెమ్మసాని క్యాంపు కార్యాలయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ బస్సు సేవ పథకం ద్వారా అందుతున్న ఎలక్ట్రిక్ బస్సులకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిధులను అందిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని, దానికి వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ జరిగేల వరకు దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుందని రాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. సామర్లకోటలో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దళితులపై రాజకీయ కుట్రగా మారిందన్నారు. మాల సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని, పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం చేసే వరకు పోరాటం ఆగదన్నారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాకినాడ జిల్లా మహిళా నాయకులు స్వాగతించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్ పావని, రాష్ట్ర కార్యదర్శి వనమాడి సుస్మిత, ఉమాశంకర్ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఇవి ఇంతవరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.